హైదరాబాద్ కు అర్బన్ ఫ్లడింగ్ ముప్పు ఒక్కటేనా? భూకంప ఆందోళనలు కూడా పొంచున్నాయా? చిన్నపాటి వర్షానికే నిండా మునుగుతున్న నగరానికి భూకంపాల బీటులు కూడా పొంచున్నాయా? ఇంతకీ ఇక్కడ భూకంపాలు రావడానికి భౌగోళిక కారణాలు మాత్రమే ఉన్నాయా, లేక ఇతర కారణాలు కూడా ఉన్నాయా? స్మార్ట్ సిటీలో సిటిజన్స్ కు వణుకు పుట్టిస్తున్న ఎర్త్ క్వేక్స్ పై స్పెషల్ స్టోరీ. భూ ప్రకంపనల తీవ్రతను బట్టి సైంటిస్టులు దేశంలో అనేక ప్రాంతాలను జోన్లుగా విభజించారు. అందులో సెస్మిక్ జోన్ 2 లో హైదరాబాద్ ఉంది. ఈ జోన్ లో ఉన్న ప్రాంతాలు సముద్ర తీరానికి దూరంగా ఉంటాయి. ఇక్కడ భూకంపాలతో పాటు అర్బన్ ఫ్లడ్డింగ్ ముంపు కూడా పొంచి ఉంటుంది. హైదరాబాద్ లో గత 30 ఏళ్లలో ఎన్నోసార్లు భూకంపాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు 5.4 మాగ్నిట్యూడ్ మించలేదు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం కూడా జరగలేదని అధికారిక రికార్డులు చెప్తున్నాయి. నిన్న రాత్రి జగద్గిరి గుట్టలో భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు భయపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 10-15కి ఇట్లా మొత్తం సౌండ్ వచ్చింది. ఒక సౌండ్ కొన్ని ఇళ్ల అల్మారీలు బాసాన్లు అవి పడ్డాయి. పడినాక తర్వాత మాకు అర్థమైంది ఇట్లా భూకంపనాలు వచ్చినాయని. మొత్తం వార్త అటు ఇటు కొందరు ఏమన్నారంటే ఇట్లా బిల్డింగ్ పడ్డది, ఇట్లా బిల్డింగ్ పడడం వల్ల ఇట్లా అయిందంటే మేమంతా తిరిగితే పబ్లిక్ అంతా ఒక జమగూడి ఇది భూకంపనాలు వచ్చినాయని మాకు. దక్కన్ పీఠభూమిపై భూకంపాలు వస్తాయని, కానీ వాటి తీవ్రత తక్కువగా ఉంటాయంటున్నారు ఎన్జీఆర్ఎఫ్ అధికారులు. ఏడాదిలో తెలుగు రాష్ట్రాల్లో 3 నుంచి 5 సార్లు ప్రకంపనలు నమోదవుతున్నాయని, భవిష్యత్తులో భూకంపాలు వస్తాయని చెప్తున్నారు. మనం ఒక పలక పైన ఉన్నాం. ఆ పలక పేరు ఇండియన్ ప్లేట్. అది ఎవ్రీ ఇయర్ 5 సెంటీమీటర్స్ ఉత్తర దిశలో పయనం అవుతుంది. యురేషియా ఖండంతో ఢీకొన్న తర్వాత దాని నుంచి 2 ఏర్పడుతున్నాయి. ఒకటి హిమాలయ పర్వతాలు, రెండోది ఏమిటంటే ఒత్తిడి మనకి పలక లోపల. ఈ ఒత్తిడి ఏదైతే మీరు చూస్తున్నారో దానివల్లే ఈ చిన్న చిన్న భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. హైదరాబాద్ ను భూకంపాల భయం వెంటాడుతున్నా వాటి తీవ్రత తక్కువగా ఉంటుందని ఎన్జీఆర్ఎఫ్ అధికారులు చెప్తుండడం జనానికి కొంతలో కొంత రిలీఫ్ కలిగిస్తోంది.